హాయ్ ఫ్రెండ్స్, మా రైతన్నలు అయితే ఫ్రెండ్స్ పొలాలను అయితే తవ్వుతున్నారు ఫ్రెండ్స్. చూడండి మీకు ఏ విధంగా తవ్వుతున్నారో దగ్గర ఉండి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక పక్క తువ్వుతూ ఒక పక్క దున్నుతున్నారు మా రైతన్నలు అయితే. నేనైతే ఈ వీడియోని అయితే దగ్గర ఉండి చూపించాలనుకుంటున్నాను. మీరైతే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ పొలాలు అయితే ముందు ఊబి పొలాలు అనేవాళ్ళు ఫ్రెండ్స్. ఊబి పొలాలు అంటే చాలా లోతుగా ఉండింది. దాన్ని బట్టి అయితే గొడ్లు వెళ్ళేది కాదు, అందుకే దున్నేవాళ్ళు కాదు. ఇప్పుడైతే కొద్దిగా పైకి ఉంది కాబట్టి గొడ్లతో కూడా ఇటుపక్క గొడ్లతో దున్నుతున్నారు. ఒక పక్క అయితే తొందరగా పని అయిపోవాలని తవ్వుతున్నారు అటుపక్క. ఇది తువ్విన తర్వాత అయితే ఇంకోసారి తువ్వేసి ఉడుస్తారు ఫ్రెండ్స్. పొలాలను అయితే ఉడుస్తారు. ఉడిసే వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఒక పక్క తువ్వుతూ ఒక పక్క అయితే గొడ్లతో దున్నుతున్నారు. మీకైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది వర్షాకాలం కాబట్టి మా దున్నే రైతన్న అయితే కవర్ వేసుకుని ఉన్నాడు. చూడండి, ఫ్రెండ్స్. ఈ కవర్ వేసుకుంటే తడవం ఫ్రెండ్స్. తడవకుండా పని చేస్తాం అన్నమాట. అక్కడైతే మా రైతన్న అయితే తవ్వుతున్నారు. ఏ విధంగా తవ్వుతున్నారో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, తువ్విన తర్వాత ఇంత గడ్డి ఉన్నా తువ్వితే ఈ విధంగా అయిపోద్ది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ తువ్విన తర్వాత వాటర్ వేసి వదిలేసి ఇంకోసారి తువ్వేసి ఉడిసేస్తారనమాట పొలాలు. చూడండి, చాలా సింపుల్గా తవ్వుతున్నారు. కష్టం ఏముండదు ఫ్రెండ్స్. పని చేసే వాళ్ళకి చాలా సింపుల్గా అవుద్ది పని అనేది. అలా కొట్టేసి ఆ మట్టిని అయితే తిప్పాలి. ఆ గడ్డి అనేది మునగాలి. మునిగితే ఆ గడ్డి కుళ్ళి మరి గత్తం అవుద్ది ఫ్రెండ్స్. మేమైతే ఎరువేయం కాబట్టి ఆ గడ్డి గత్తం మాకి. ఫ్రెండ్స్ మా రైతన్నలతో ఉదయం నుంచి తవ్వుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, 10 గంటలు అయింది ఇప్పుడు. మొత్తం అయితే తవ్విందే. మా రైతన్నల పని గురించి హ్యాండ్సప్ చెప్పుకోవాలి. నిజమే, చాలా స్పీడ్గా అయితే తవ్వుతున్నారు. చూడండి, సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.